అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భుజాలతో అతి భయంకరమైన రూపం, కానీ ఆ శక్తి స్వరూపిని చూస్తే ఏదో తెలియని ప్రశాంతత. నాగోల్లోని బండ్లగూడలో 18 అడుగుల శక్తి స్వరూపాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం. సింహ స్వరూపిణి, శక్తి స్వరూపిణి ఈ తల్లి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ దేవాలయం ఎక్కడో కాదండి, బండ్లగూడ. మన హైదరాబాద్లోని నాగోల్లో బండ్లగూడలో ఈ అద్భుతమైన దేవాలయం ఉంది. 18 అడుగుల ఎత్తుగల ఏకశిలా విగ్రహంతో ఈ దేవాలయంలోని అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చెప్తాను. బండ్లగూడలోని ముత్తుగూడ ఏరియాలో ఈ దేవాలయం ఉంటుంది. హిందూ అరణ్య అపార్ట్మెంట్స్కి ఎదురుగా ఈ దేవాలయం ఉంటుంది. నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్ళే రూట్లో రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణలో ఈ దేవాలయం ఉంది. ఇప్పుడు మనం చూడబోయే అమ్మవారి విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. శ్రీ దుర్గాదేవి వారి ఏకశిలా విగ్రహం. మనం కోరిన కోరికలు తీరగానే ఇలా జంతు బలి ఇక్కడ ఇస్తారు. ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయంలోకి వెళ్ళగానే మొట్టమొదటగా ప్రకృతి మనల్ని పలకరిస్తుంది. హైదరాబాదులో ఇంత అద్భుతమైన దేవాలయం ఉందని చాలామందికి తెలియదు. ఈ విగ్రహాన్ని శ్రీ ఠాకూర్ ప్రతాప్ సింగ్ గారు శక్తి ఉపాసకులు పీఠాధిపతి అయిన శ్రీ శక్తి మంత్రపీఠంతో స్థాపించడం జరిగింది. ఇక్కడ అమ్మవారు సింహవాహినిగా, అష్టభుజాలతో శ్రీ కాత్యాయని దుర్గాదేవిగా పూజలు అందుకుంటుంది. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారాలలో ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు జరపబడతాయి. ఇక్కడ ప్రతాప్ సింగ్ మహారాజు గారు ఈ అమ్మవారికి ప్రతిరోజు పూజలు, అలంకారాలు జరుపుతారు. ఇక్కడ వచ్చిన భక్తులకి ఎలాంటి కష్టం లేకుండా అన్ని విధాలుగా దగ్గరుండి మరీ చూస్తారు. ఈ ఆలయాన్ని శ్రీ శక్తి మంత్రపీఠం అని కూడా అంటారు. ఈ అమ్మవారి ఎదురుగానే విశేష పూజలు, హోమాలు జరపబడతాయి. ఎంతో మంది ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ బండ్లగూడలో ఇంత గొప్ప దేవాలయం ఉందని చాలామందికి తెలుస్తుంది. మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని, ఈ అమ్మవారి కృపకి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవాలయంలో నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారికి విశేష అలంకరణ జరుపుతారు. అమ్మవారి ఎదురుగా అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.